బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకి మొక్కనందున. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకి మొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, నాలుగో వాడిగా ఉండలేదా ఓ భక్తుడా, నాలుగో వాడిగా ఉండలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. అవునండి, దేవునిలో బలపరచబడిన మనం కలత చెందొద్దు. నీకు ఎంతో ఇష్టమైన వాళ్ళు నీకు దూరం అయిపోతారు. కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి. నువ్వు ఎంతో ప్రేమించేవారు నీకు కనుమరుగైపోతారు. నా అనుకున్న వాళ్ళే నీ మీద ధ్వజమెత్తుతారు. లేనిపోనివన్నీ నీ మీద నిందా ప్రచారాలు చేస్తారు. నలుగురిలో నవ్వుల పాలు చేస్తారు. 10 మందిలో ఆరడిపరుస్తారు. అవమానానికి అప్పగిస్తారు. ఊహించని పరిణామాలు ఎన్నో, ఊహించని పరిస్థితులు ఎన్నో నీ జీవితంలో ఎదురవుతాయి. ఇవన్నీ దేవుడు ఎరగలేదు అనుకోవద్దండి. దేవుడు చూడట్లేదు అనుకోవద్దు. దేవుడు మౌనంగా గమనిస్తున్నాడు. నీకు జరుగుతున్న అన్యాయం ఆయన గమనిస్తున్నాడు. నీ మీద వచ్చిన నిందను, దూషణను, ద్వేషాన్ని చూస్తున్నాడు. అందులో కూడా నీ నిర్దోషత్వాన్ని చూస్తున్నాడు. నీ నమ్మకత్వాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. నీ ఇలాంటి కఠిన పరిస్థితుల్లో సైతం నువ్వు ఆయన వైపు చూస్తున్నావు చూడు, అది ఆయన చూస్తున్నాడు, అది కనిపెడుతున్నాడు. నేను ప్రకటించే దేవుడు నమ్మదగినవాడు. తగిన సమయంలో నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా.